ఓ బొజ్జ గణపయ్య గణనాయక నీ భక్తులు మేమయ్య గణనాయక ఓ బొజ్జరాయు హరి గణనాయక గణనాయక శివ గణనాయక గణనాయక హరి గణనాయక టెంకాయ కొబ్బరులు గణనాయక నీ పూజకు తెచ్చాము గణనాయక గణనాయక శివ గణనాయక గణనాయక హరి గణనాయక అరటి పళ్ళు గణనాయక నీ పూజకు తెచ్చాము గణనాయక గణనాయక శివ గణనాయక నేరేడు జాము పత్తులు తెచ్చాము గణనాయక నీ పూజకు అందించు గణనాయక గణనాయక హరి గణనాయక గణపతి మహారాజ్ కి సరే తల్లి ఇప్పుడు ఇచ్చాను కదా ఇదే నీకు బ్యాగ్ నీ పర్లేదు అటైనా పర్లేదు ఇలా రేపు పొద్దు ప్లేస్మెంట్ ఎవరంటారమ్మా? మా ఆయన నేను మా అబ్బాయి మా చిన్నపిల్ల ప్రైవేట్ లో జడ్డింగ్ లో ల్యాబ్ లో చేస్తుంది. ల్యాబ్ లో చేస్తారు. సంతోషం. బాగుంది తల్లి, ఇల్లు ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. ఆ పక్కన ఆ పక్క కూడా నేమేనండి, రెండు పక్కలుగా అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికి నమస్కారం అండి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలకు, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతమైనటువంటి రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం మొత్తం మీద దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక గ్రామాలలో దేవీ దేవతలకు అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు ధూపదీప నైవేద్యాల కార్యక్రమాల్లో కావచ్చు, అలాగే వివిధ రకాలైనటువంటి సామూహికంగా చేసేటటువంటి కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రాంతంలో కూడా గుర్తించి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించాలనే సదుద్దేశంతో, మీ సంకల్పంతో మా ప్రాంతానికి కూడా అన్ని కార్యక్రమాలకు కూడా భాగస్వామ్యం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, రేపు జరగబోయే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా కార్తీక మాసంలో సామూహికంగా ఈ ప్రాంతంలో మాకు పెద్దలు కొన్ని కార్యక్రమాలు సామూహికంగా చేయాలని చెప్పేసి హోమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఆ కార్తీక మాసంలో చేసేటటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా ప్రత్యేకించి మా గ్రామాన్ని గుర్తించి మీ నుంచి సపోర్ట్ చేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి
ఈ మహిళలందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాగే రాబోయే కాలం శీతాకాలం కనుక మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో అభాగ్యులైనటువంటి నిరుపేద కుటుంబీకులకు కనీసం చలికి కప్పుకోవడానికి కూడా దుప్పట్లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసం కూడా మా ప్రాంతానికి కాస్త గుర్తించి ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, కొద్దిమంది అభాగ్యులకి దుప్పట్లు పంపిణీ చేసేటటువంటి కార్యాచరణ కూడా చేపడతారని చెప్పేసి శ్రీ శ్రీ అరుణానంద స్వామీజీ గారు ఈరోజు నెల్లిమెట్ల గ్రామంలోని ఇంటింటి ధర్మ ప్రసార కార్యక్రమం కూడా చేశారు. దాంట్లో భాగంగా ఈ విషయము you